నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దరు నేతల డైలాగ్ వార్తో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సైన రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగలపై ఓ లుక్ వేద్దాం. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ ఖమ్మం జిల్లా పాలేరు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. దీంతో పాలేరు అసెంబ్లీ హాట్ సీటుగా మారింది. అందరూ నేతలు పాలేరుపై ప్రత్యేకంగా కన్నేసి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. వైఎస్ షర్మిల క్లారిటీ ఇచ్చారు. ఇక కాంగ్రెస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు పాలేరు టికెట్ కావాలని కోరుతున్నారు. అధిష్టానం సైతం ఆ పంచాయతీ మాకొద్దు బాబోయ్ అంటూ మీరే చూసుకోమని అప్పచెప్పేసింది. ఆసక్తిగా మారిన పాలేరు పంచాయతీ పోటాపోటీగా ఇరు వర్గాల గ్రౌండ్ వర్క్. తుమ్మల పొంగులేటికే ఓపెన్ ఆఫర్. ఇద్దరూ కలిసి తీసుకోవాలని సూచించిన అధిష్టానం. సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చిన ఇద్దరు నేతలు. ప్రత్యర్థిని డిఫెన్స్ లో పడేసేలా సస్పెన్స్. టీ కాంగ్రెస్లో అభ్యర్థుల ఎంపిక రోజు రోజుకు ఆసక్తిని రేపుతోంది. ఆశావాహులు ఎక్కువ ఉన్న చోట్ల సీట్ల కేటాయింపు సంక్లిష్టంగా మారుతుంది. ఆ చిక్కుముడిని పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేయటం ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో క్లీన్ స్వీప్పై దృష్టి పెట్టిన హస్తం అధిష్టానం ఇక ఆ మేరకు పక్కాగా ముందుకు వెళుతోంది. టికెట్ల పంపకాల విషయంలో నేతల మధ్య విభేదాలు తలెత్తకుండా సరికొత్త వ్యూహానికి తెరలేపింది. పాలేరు సీటు ఎవరికి కావాలో మీరే డిసైడ్ చేసుకుని చెప్పండి అంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఓపెన్ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ తుమ్మల ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అంతకుముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్కు రాజీనామా చేసి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఖమ్మం జిల్లాలో ఇద్దరు నేతలకు మంచి పట్టు ఉండడంతో ఆ ఇద్దరు కాంగ్రెస్లో చేరడంతో కాంగ్రెస్కు బలం చేకూరినట్లు అయింది. కాకపోతే ఇప్పుడు వీరిద్దరూ ఒకే సీటు కావాలని కోరుకోవడం ఇప్పుడు పార్టీ అధిష్టానానికి ఇబ్బంది పెడుతోంది. వాస్తవానికి పొంగులేటి కొత్తగూడెం టికెట్ అనుకున్నారు. కానీ ఇప్పుడు సిపిఐ కాంగ్రెస్ పొత్తు అడుగుతుండడంతో కొత్తగూడెం స్థానం ఎవరికి కేటాయించబోతున్నారు? దీంతో పొంగులేటు పాలేరు స్థానంపై పట్టుబడుతున్నారు. ఇదే స్థానంపై ముందు నుండి తుమ్మల పట్టుబడుతూ వస్తున్నారు. వాస్తవానికి బీఆర్ఎస్ను ఇదే స్థానం అడిగినప్పటికీ వారు ఇవ్వకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేకే మరోసారి ఇవ్వడంతో తుమ్మల ఆ కోపంతోనే బయటకు వచ్చి కాంగ్రెస్ నుంచి పాలేరులో పోటీ చేయాలని భావిస్తున్నారు.
కానీ ఇప్పుడు పొంగులేటి కూడా పాలేరు సీటే అడుగుతుండడంతో అధిష్టానం ఎవరికి ఇవ్వాలో చెప్పలేకపోతుంది. ఇక పాలేరు ఖమ్మంలో ఎవరు పోటీ చేస్తారో మీరే తేల్చుకోండి అంటూ తాజాగా హైకమాండ్ వారికి చెప్పినట్లు సమాచారం అందుతోంది. కొద్ది రోజులుగా ఈ ఇద్దరు నేతలు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కేడర్ను సమాయత్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాలేరు నియోజకవర్గంలో పొంగులేటి వర్గీయులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు పాలేరుతోనే తన రాజకీయం ముడిపడిందంటూ స్పష్టం చేస్తున్నారు. పాలేరుకు గోదావరి జలాలు సాధించడమే ఇక తన లక్ష్యమని కూడా ఆయన ప్రకటిస్తున్నారు. అధిష్టానం సూచనలతో తుమ్మలతో పొంగులేటి సమావేశమయ్యారు. అరగంటకు పైగానే ఈ విషయంపై వారిద్దరూ కూడా చర్చించుకున్నారు. అయితే పోటాపోటీ స్థానంపై ఆ ఇద్దరు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఆ ఇద్దరు నేతలు ఈ విషయాన్ని బయటకు ప్రకటించకపోవడం గమనార్హం. ప్రత్యర్థులు డిఫెన్స్లోనే ఉంచడంతో భాగంగానే వారు పోటీ చేసే స్థానాలు ప్రకటించడం లేదని కూడా తెలుస్తోంది. తమ అభిప్రాయాన్ని ఇప్పటికే తుమ్మల పొంగులేటి అధిష్టానానికి చేరవేసినట్లు వారి సన్నిహితులు చెబుతున్నారు. మొత్తంగా గెలుపు గుర్రాలే బరిలోకి దింపాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సంక్లిష్టంగా ఉన్న స్థానాల విషయంలో ఛాన్స్ స్థానిక నేతల అభిప్రాయాలకు వదిలేయడం ఆసక్తికరంగా మారింది. జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతామని కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. అన్ని రాష్ట్రాల్లోని కీలక నేతలతో మంతనాలు సైతం జరిపారు. అంతా ఓకే అనుకునే టైంలో కారుకి షాక్ తగిలింది. సెంట్రల్ కాదు స్టేట్లోనే గులాబీకి గండం రావడంతో కేసీఆర్ తెలంగాణకే పరిమితమయ్యారు. అయినా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని కాంగ్రెస్ మాత్రం ఖరాఖండిగా తేల్చి చెబుతోంది. బీఆర్ఎస్ ఆవిర్భవించి ఏడాది, జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతానన్న కేసీఆర్. మొదట జోష్ మీద పార్టీ కార్యక్రమాలు, ఈ రాష్ట్రంలోనూ సన్నగిలిన బీఆర్ఎస్ కార్యక్రమాలు. రాను రాను ఇలా పడిన కారు పార్టీ. తెలంగాణలోనే కారుకి గడ్డుకాలం. తెలంగాణలో తప్పక గెలవాల్సిన పరిస్థితి. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ ఆరోపణ.
రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి అనే జాతీయ పార్టీగా మార్చారు కేసీఆర్. గత ఏడాది అక్టోబర్ 5న బీఆర్ఎస్ ఏర్పడింది. జాతీయ పార్టీగా మారి ఏడాదైనా తెలంగాణ మినహా ఎక్కడా పెద్దగా ప్రభావం చూపలేదు. బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్లు, దేశాన్ని సమూలంగా మార్చబోతున్నట్లు, దేశ రాజకీయాల్ని మలుపు తిప్పబోతున్నట్లు ఏవేవో చెప్పారు కేసీఆర్. తీరా చూస్తే ఏడాదికే బీఆర్ఎస్ జాతీయ పార్టీ కథ ముగిసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ప్రారంభమైన తొలినాళ్లలో చాలా హడావిడి కనిపించింది. వివిధ రాష్ట్రాల నాయకులతో సమావేశాలు నిర్వహించారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, జేడీఎస్ తరపున కుమారస్వామి, ఇతర నేతలు కేసీఆర్తో చేతులు కలిపినట్లు కనిపించారు. కానీ ఏడాదిలోపే ఎవరూ కేసీఆర్ని పట్టించుకోవడం లేదు. కేసీఆర్ మాత్రం మహారాష్ట్రపై కొద్దిగా ఫోకస్ చేసినట్లు కనిపించింది. తెలంగాణ సమీప ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. భారీ కాన్వాయ్తో వెళ్లి అక్కడ సమావేశాలు పెట్టారు. మహారాష్ట్రకు చెందిన నేతల్ని బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. ఇప్పుడు చూస్తే సోలాపూర్లో బీఆర్ఎస్ ఆఫీస్కు రెంట్ కూడా కట్టడం లేదట. స్థానిక నేతలు కూడా పార్టీని, ఆఫీస్ని పట్టించుకోవడం లేదు. అంటే మహారాష్ట్రలో పార్టీని కేసీఆర్ వదిలేసుకున్నట్లేనని తెలుస్తుంది. మరో పొరుగు రాష్ట్రం ఏపీకి కూడా అధ్యక్షుడిని నియమించారు కేసీఆర్. అయితే ఏపీలో బీఆర్ఎస్ కార్యాలయం ఎక్కడుందో గూగుల్లో చూసి వెతుక్కోవాల్సిందే. ఏపీలో బీఆర్ఎస్ని పట్టించుకున్న వాళ్లే లేరు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న వాళ్ళు కూడా పార్టీ వైపు కన్నెత్తి చూసిందే లేదు. నాయకులే పట్టించుకొని బీఆర్ఎస్కు ఏపీలో ఆదరణ ఎక్కడుంటుంది? అదీగాక అక్కడి రాజకీయాల గురించి తమకేం సంబంధం అన్నట్లు ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మరింత చేటు చేశాయి. పోనీ ఏపీకి చెందిన తెలుగుదేశం వంటి పార్టీలు ఇక్కడికొస్తే మాత్రం ఆంధ్ర పార్టీలు మనకెందుకు అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. అంటే వీళ్ళు మాత్రం మహారాష్ట్ర, ఏపీకి వెళ్లి రాజకీయాలు చేయొచ్చు, కానీ ఇతరులు ఇక్కడికొస్తే మాత్రం తప్పు. ఈ వైఖరి కూడా పార్టీ మునిగిపోయేందుకు కారణం. ఇక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ గత ఎన్నికల్లో అటువైపే కన్నెత్తి చూడలేదు. మిగిలిన ఏ రాష్ట్రంలోనూ బీఆర్ఎస్ ఉందనే సంగతి కూడా చాలా మందికి తెలియదు. ఈ పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్కి అసలే మాత్రం సీన్ లేదని స్పష్టమవుతుంది. ఇక నిజానికి కేసీఆరే కొద్ది రోజులుగా బీఆర్ఎస్ జాతీయ కార్యకలాపాల గురించి పట్టించుకోవడం మానేశారు. ఆయనతో పాటు ఇతర నేతలెవరూ ఈ అంశాలపై మాట్లాడడం లేదు. సరిగ్గా చెప్పాలంటే తెలంగాణలో బీఆర్ఎస్కు పరిస్థితులు అనుకూలంగా లేవు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని చెప్పలేని పరిస్థితి. ఇలాంటి టైంలో జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేస్తే అసలుకే మోసం వస్తుంది. తెలంగాణలోనే పార్టీ మరింతగా దెబ్బతింటుంది. అందువల్ల కేసీఆరే బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల గురించి పట్టించుకోవడం లేదని తెలుస్తుంది. మరోవైపు బీజేపీతో రహస్య ఒప్పందంలో భాగంగానే బీఆర్ఎస్ జాతీయ పార్టీ కార్యకలాపాలని కేసీఆర్ ఆపేశారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏదేమైనా ఎన్నో అంచనాలతో కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో ప్రభావం చూపకుండానే ప్రాంతీయ పార్టీగా పరిమితమయ్యే అవకాశం ఉంది. మరింతగా కష్టపడితే తప్ప
పార్టీ జాతీయ స్థాయిలో ప్రభావం చూపే అవకాశం లేదు. ఏపీలో పవన్ రాజకీయం మొదలు పెట్టారా? తనదైన రీతిలో రాజకీయాలను చేస్తున్నారా? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని భావిస్తున్నారా? వైసీపీ అరాచక రాజకీయాలకు తగిన మోతాదులో మందు వేయాలని చూస్తూ ఉన్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. పవన్ వ్యూహాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారడం వాస్తవం, విపక్షాల గొంతు నొక్కడం నిజం. వ్యవస్థలు తమ గుప్పెట్లో పెట్టుకుని జగన్ సర్కార్ విధ్వంసాలు సృష్టించడం ఇక అంతకుమించి నిజమని కూడా పవన్ భావిస్తున్నారు. అందుకే జగన్కు మైండ్ బ్లాక్ అయ్యేలా వ్యూహాలతో ముందుకు సాగిపోతున్నారు జన సైనికుడు. వైసీపీని టార్గెట్ చేసిన పవన్ సర్కారుపై వ్యూహాత్మకంగా అడుగులు. చంద్రబాబు అరెస్టు ఖండించిన పవన్ కళ్యాణ్. టీడీపీ జనసేన కలిసి పనిచేస్తాయని పవన్ స్పష్టం. పవన్ కామెంట్స్తో మారిపోయిన ఏపీ రాజకీయాలు. సామాన్యులు వైసీపీ ఇబ్బంది పెడుతోంది. టీడీపీతో కలిసి ఉమ్మడి మేనిఫెస్టోకి కసరత్తు. వైసీపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు పోరాడాలన్న పవన్ కళ్యాణ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాక ఖండించిన జనసేనాని ఆ తర్వాత నేరుగా రాజమండ్రి జైలుకు వెళ్లి పరామర్శించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలు కలిసి పనిచేస్తాయని స్పష్టం చేశారు. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని భావిస్తున్నామంటూ బంతిని కమలం కోర్టులోకి వేసేశారు. దీంతో అప్పటి వరకు జనాలకు ఉన్న అనుమానాలు కూడా పటాపంచలయ్యాయి. పవన్ కళ్యాణ్ కామెంట్స్తో ఏపీ రాజకీయాలు మొత్తంగా మారిపోయాయి. ఎప్పటిలాగే వైసీపీ తన పాత పల్లవి అందుకుంది. చంద్రబాబుకు దత్తపుత్రుడు పవన్ అంటూ పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసింది. వైసీపీ తాలూకు దౌర్జన్యాన్ని, అరాచకాన్ని, ఈ అడ్డగోలు దోపిడీని ఎదుర్కోవాలంటే విడివిడిగా పోటీ చేస్తే పని చేయదు. విడివిడిగా పోటీ చేస్తే పని చేయదు. ఈ అరాచకం ఇంకో దశాబ్దాలు, 2 దశాబ్దాలు, కుదిరితే 2 దశాబ్దాలు కూడా కంటిన్యూ అవుద్ది. ఇక ఆంధ్రప్రదేశ్ కాంట్ ఎఫోర్డ్ వైసీపీ. వీరి తాలూకు దుష్ట పాలనని, అరాచక పాలనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకోలేరు. నాలాంటి వాడిని రోడ్డు మీదకి రావాలంటే నువ్వు పోలీసులు 2000 మంది పోలీసులను పెట్టి తెలంగాణ బోర్డర్లో ఆపే ధైర్యం, దమ్ము నీకు ఉన్నాయంటే సగటు మనిషిని బతకనిస్తాడా వీడు ఈ ప్రభుత్వం? అందుకని దీన్ని సమిష్టిగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ రోజున జనసేన కార్యవర్గానికి, పార్టీ సభ్యులందరికీ కూడా మీరందరూ ఈ పరిస్థితులు చూడండి. నన్ను కూడా రానివ్వట్లా. నేను మొన్నటి దాకా ఏ నిర్ణయం తీసుకోలా. ఉంటే బాగుంటుందని చెప్తున్నా. ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను. జనసేన, తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో.
ఇది మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించింది కాదు, మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది. వైసీపీ నేతల ప్యాకేజీ స్టార్ కామెంట్లతో చిర్రెత్తుకుపోయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం జగన్కు వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయని తేల్చి చెప్పారు. రాజకీయంగా తనకు బలం లేదని, అభిమానుల బలమే తనకు అండ అని తెలిపారు పవన్ కళ్యాణ్. తనపై ఎన్ని కేసులు పెట్టుకున్నా జైలుకు వెళ్లడానికి సైతం సిద్ధంగా ఉన్నాను తప్పించి భయపడనంటూ పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. తాను ఎవరికీ భయపడనని, తొక్కి నార తీస్తానని చెప్పారు. మాట నిలబెట్టుకోలేనప్పుడు నా బతుకంతానే తనను తాను ప్రశ్నించుకున్నారు. వాలంటీర్లపై తాను చేసిన వ్యాఖ్యలను తాను వెనక్కి తీసుకోనని తేల్చి చెప్పారు పవన్ కళ్యాణ్. ఒక ఎమ్మెల్యే లేడు, నన్ను నలిపేయాలనుకుంటే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా నన్ను నలిపేయచ్చు. నన్ను జైల్లో పెట్టాలంటే సంపూర్ణంగా నన్ను జైల్లో పెట్టచ్చు. నాకు బలం లేదు, నాకు రాజకీయంగా నాకు బలం లేదు. మీ బలం తప్ప నాకు ఇంకే బలం లేదు నా దగ్గర. కానీ నిజాయితీ ఉన్నప్పుడు, ప్రజాక్షేమం కోసం నువ్వు పనిచేస్తున్నప్పుడు, నేను ధైర్యంగా అడిగాను కదా, నేను వెళ్ళి అమిత్ షా గారిని అడిగాను, మీరు దయచేసి స్టీల్ ప్లాంట్ని ఒకసారి ప్రైవేట్ మైన్స్ ఇవ్వండి, మీరు ఆలోచించండి అని ధైర్యంగా చెప్పగలిగానే. 30 మంది పార్లమెంట్ సభ్యులు పెట్టుకున్న ఒక్క రోజున జగన్ చెప్పగలిగాడా? ఎలాగానే చక్కగా అప్పుడే సిగ్గుపడుతూ, అదే సార్ కొంచెం చూడండి సార్, కొంచెం కేసులు కొంచెం బయటపడేస్తే హ్యాపీగా ఉంటుంది సార్. ఇవి కదా అడిగేది. మీకు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కావాలా, లేదంటే మీ ఉద్యోగాలని రానివ్వకుండా చేసేవాళ్ళు కావాలా అనేది యువత మీరు నిర్ణయించుకోవాలి. మీరు ఎందుకంటే మీ మీద నేను ప్రతిసారి ప్రతి నియోజకవర్గంకి వెళ్ళగానే నాకు రిపోర్ట్ వస్తుంది. ఎంతమంది గౌడ కులస్తులు ఉన్నారు సార్, ఎంతమంది కాపు కులస్తులు ఉన్నారండి, ఎంతమంది దళిత ఉపకులాలకు చెందిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ముస్లింలు ఇంతమంది ఉన్నారు, లేదంటే మత్స్యకారు సామాజిక వర్గం ఇంతమంది ఉన్నారు. వీళ్ళతో ఇలా మాట్లాడితే నేను అలా మాట్లాడదలుచుకోవట్లేదు. ఆ కైండ్ ఆఫ్ పాలిటిక్స్కి జనసేన నేను స్వస్తి పెట్టి దలుచుకున్నా. మనందరం మనుషులు, మనందరం మానవులు. మానవత్వం నా ముఖ్య ఉద్దేశం తప్ప నేను కులాలుగా విడతీసి నేను రాజకీయాన్ని చేయలేను. జగన్పై తాను ప్రధానికి ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదన్నారు. కులాలు విడదీసే రాజకీయాలు చేయనని చెప్పారు పవన్. తాను పీఆర్పీలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జగన్ ఎంపీగా కూడా గెలవలేదని చెప్పారు. తాను కాపు సామాజిక వర్గం కాబట్టి కాపు నేతలతో జగన్ తనను తిట్టిస్తున్నారంటూ వ్యంగ్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఏపీలోకి రావాలంటే పాస్పోర్ట్ కావాలని పవన్ను ప్రశ్నించారు. కేసులకు భయపడితే తాను రాజకీయాల్లోకి ఎందుకు వస్తానని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్తోనే తాను గొడవ పెట్టుకున్నానని చెప్పారు. చేశారన్న కేసులు ఇది ఎన్సీఆర్బీ డేటా ప్రకారం, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం హయ్యెస్ట్ సెడిషన్ కేసెస్ ఆంధ్రప్రదేశ్లోనే. అంటే ఎదురు తిరిగి మాట్లాడితే దేశద్రోహపు కేసులు పెట్టింది హయ్యెస్ట్ ఆంధ్రప్రదేశ్. వైసీపీ జగన్ నేతృత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం నడుస్తున్న దాంట్లో హయ్యెస్ట్ సెడిషన్ కేసెస్ మనకి ఆంధ్రప్రదేశ్లోనే నమోదైనవి. ఇది ఎన్సీఆర్బీ డేటా ప్రకారం. సెక్షన్ 124A ఇండియన్ పీనల్ కోడ్కి ఇది సెడిషన్ కేసులు హయ్యెస్ట్. ఈ పర్టికులర్ ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం, జ్యుడిషియరీ కూడా దీన్ని బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాన్ని తీసేయాలి, దీన్ని అడ్డగోలుగా దీన్ని వాడేసుకుంటున్నారని తీసేద్దామన్న నేపథ్యంలో జగన్ అనే ఈ దుష్ట వ్యక్తి, అంటే చాలా పదాలు వస్తున్నాయి కానీ కంట్రోల్ చేసుకున్నాడు. మళ్ళీ వాళ్ళు మన మీద కేసులు పెడతారంట, నోరు తెరిస్తే కేసులు పెడతారంట. జగన్కి తెలియదేమో కేసులకు భయపడేవాడు రాజకీయాలకు ఎందుకే వస్తాడు. మీరు మర్డర్లు చేయించి మర్డర్లు చేసే వాళ్ళకి జైలు కొట్టేవాళ్ళు మీరే భయపడకుండా గద్దె మీద ఎక్కి కూర్చుంటే దేశభక్తిని గుండెలో నింపుకొని పోరాట స్ఫూర్తిని అనుగుణంగా నింపుకున్న మాకు ఎందుకయ్యా భయాలు ఉంటాయి మాకు. తాను 10 ఏళ్లుగా పార్టీని నడుపుతున్నానని, ఏనాడు డబ్బుల గురించి ఆలోచించలేదని పవన్ అన్నారు. ప్రధానికే తెలిసిన వ్యక్తినని ఇంత ఇబ్బంది పెడతారని పవన్ ప్రశ్నించారు. తనకే ఇన్ని ఇబ్బందులు ఉంటే ఒక సామాన్యుడి పరిస్థితి ఏంటని ఆయన నిలదీశారు. అధికారంలోకి రావడమే తమ అంతిమ లక్ష్యం కాదని, రాజకీయాల్లోకి యువతరం రావాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. తాను రెచ్చగొట్టేలా మాట్లాడినట్లు ఎస్పీ అంటున్నారని, తాను అలా మాట్లాడలేదని చెప్పారు పవన్. ఒక తప్పుడు కేసు పెట్టి మాజీ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టే హక్కు జగన్కు ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. టీడీపీతో కూర్చొని ఉమ్మడి మేనిఫెస్టోని రూపొందిస్తానని పవన్ వాగ్దాటం చేశారు. మనం జగన్ అనే ఈ నాయకుడు, ఈ రాజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఇబ్బంది పాలు చేస్తున్నప్పుడు, అందరినీ అకారణంగా జైల్లో పెట్టిస్తున్నప్పుడు, అందరినీ చాలా ఇబ్బందులు గురి చేస్తున్నప్పుడు, పొలిటికల్ పార్టీస్ ఏవి బతకూడదనుకున్న పరిస్థితుల్లో అందరం ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఇతని మీద తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇదివరకులాగా మనం కత్తులు కటారులు పట్టుకోవాల్సిన అవసరం లేదు. 24 ఎన్నికలు మనకు వస్తూ ఉన్నాయి.
రివోల్ట్, తిరుగుబాటు, ప్రభుత్వ మార్పు, మన ఓటు అనే దాని మీద మనం బలంగా నమ్మామంటే ఈ జగన్ అనే వ్యక్తిని మనం సంపూర్ణంగా మనం పక్కన కింద పెట్టేయచ్చు. జగన్ అనేవాడు ఇప్పటికే కాదు, ఎప్పటికీ పాలిటిక్స్లోకి రానివ్వకుండా చేయాల్సిన కంకణం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మనస్ఫూర్తిగా తీసుకోవాలి. జగన్ అనే వ్యక్తి పాలిటిక్స్కి అనర్హుడు. 39 కేసులు, 30 పైగా కేసులు ఇతని మీద. ఇతనెవడు చెప్పడానికి? నీ మీద కేసులు పెట్టుకొని 100 మీద కేసులు పెడతానంటావేంటి? నువ్వు లాల్ బహదూర్ శాస్త్రి అంటా, నువ్వేమన్నా అటల్ బిహారీ వాజ్పేయి నువ్వు? వైసీపీ ప్రభుత్వాన్ని కిందకు దించడమే జనసేన లక్ష్యమని, ఎన్నికల తర్వాత టీడీపీ జనసేన ప్రభుత్వమే అధికారంలోకి వస్తున్నట్టు పవన్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని జగన్ అంటున్నారని, కురుక్షేత్ర యుద్ధంలో మేం పాండవులం, జగన్ సేన కౌరులని పవన్ వ్యాఖ్యానించారు. ఇక జగన్ ఓటమి ఖాయం, మేం అధికారంలోకి రావటం ఖాయమని తెలిపారు. డబ్బుకు అమ్ముడుపోయానని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారని, తనకు డబ్బు మీద నేల మీద ఎప్పుడూ కోరిక లేదని పవన్ స్పష్టం చేశారు. జగన్కు దమ్ముంటే విశాఖ స్టీల్ ప్లాంట్పై పోరాడాలంటూ ఆయన సవాల్ విసిరారు. పెడన, అవనిగడ్డ, మచిలీపట్నం, కైకలూరు, చతుర్ముఖ నగరాలుగా చేస్తామని తెలిపారు పవన్ కళ్యాణ్. వైసీపీని వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలవాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ ఏకమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. మనలో విభేదాలు పాలసీల వరకే పరిమితం చేసుకోవాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వమని చెప్పారు. వైసీపీ పథకాల్లో డొల్లతనం తప్ప ఏమీ లేదని అన్నారు. ఈసారి ఓట్లు చీలనివ్వనని, వైసీపీని అధికారంలోకి రానివ్వనని ఆయన పెడన సభలో ఉద్ఘాటించారు. ఇది వాటి బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విశేషాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్లో చూద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.